ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వైపే చూస్తుంది. గతంలో ఎలక్ట్రిసిటీ 9 సార్లు పెంచినారు. ఈ పొద్దు మన ప్రభుత్వం వచ్చిన నుంచి తగ్గించడానికి మొదలుపెట్టాం. కరెంట్ ఛార్జీలు తగ్గించడం మొదలుపెట్టాం. ఇక జరగబోయే ప్రతిదీ కూడా అభివృద్ధి వైపే చూస్తాము. అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతాయి రాష్ట్రంలో. ఎక్కడే కూడా ఈ పొద్దు రాష్ట్రంలో చూస్తే గిన ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, రోడ్ల గురించి అయితేనేమి, ఇవన్నీ చాలా చెప్పిన ప్రకారం చెప్పిన విధంగానే అన్నీ జరుగుతూ వస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి. ప్రొద్దుటూరులో కూడా ఎంత అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ప్రొద్దుటూరులో జరగబోయేది ఎంత పెద్ద మన ఎమ్మెల్యే గారు చాలా వివరంగా చెప్పినారు. ఇవన్నీ మళ్ళా రాబోయే ఇంకొక 5 ఏళ్ల కాలం కూటమి ప్రభుత్వమే, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే గిన ఈ పొద్దు సెంట్రల్ గవర్నమెంట్లో జిఎస్టీతో ఎంత డెవలప్ అయిందో గిన మొత్తం భారతదేశం అంతా, అట్లా ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకొక 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మనం ఇంకొక 10 ఏళ్ళు గెలిపించుకుంటా పోతే రాష్ట్రం అంతా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు హైదరాబాద్ ఎంత అయిందో అంత 3 అంతలు మనది కూడా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. అమరావతి అయితేనేమి, అమరావతి ఉరుకులు పరుగులు పెడతా ఏ విధంగా పోతుందో, ఒక పోలవరం అయితేనేమి, ఏది కూడా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అన్ని నెరవేరుస్తూ వస్తున్నాము. ప్రతి పనిలో కూడా విజయం కనబరుస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని రాబోయే ఇంకొక 15 ఏళ్ళు ఎన్నుకోవాలా. ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాము. పనిచేసేదానికి కూడా చాలా ఆయన ఆదర్శంగా తీసుకొని ఏ పని కూడా తలపెట్టినా చేస్తామని మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను.